హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, మొన్న మేము అరుణాచలం వెళ్ళి వచ్చాము స్వామివారి దర్శనం కోసం. అరుణాచలం మేము వెళ్ళబోతూ ఇంకోసారి మనం అందరం కలిసి అరుణాచలేశ్వరుణ్ణి దర్శనం చేసుకుందాం పదండి ఈ వీడియో ద్వారా. అలాగే దీంతో పాటు మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా షేర్ చేస్తున్నాను. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, ఆడి మాసం ప్రారంభం అవుతుంది కదా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఒక విశేషమైన చాలా పవర్ఫుల్ పరిహారాన్ని చెప్పబోతున్నాను. ఇది చాలామంది కోరిక మేరకు చాలా 100% రిజల్ట్ వచ్చేది. అది తొందరలోనే వీడియో రాబోతుంది. దాంతోపాటు ఈరోజు విశేషంగా మీకు ఏ విషయాలు చెప్తున్నానంటే, అరుణాచలేశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటూ ఒక విహారయాత్ర వెళ్ళినట్టు ఉంటుంది వీడియో మొత్తం. అలాగే చాతుర్మాస దీక్ష ఏ రోజు మొదలు పెట్టాలి, 16 సోమవారాలు వ్రతం ఎప్పుడు చేసుకోవాలి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఆడి మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది అన్నీ కూడా తెలుసుకుందాం. ఇదైతే కుప్పం బైపాస్ రోడ్ అండి. కుప్పం ఏరియా. మేము ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉంటాము. అమ్మ వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వచ్చారు. మేము ఇటువైపు నుంచి బయలుదేరి అందరం కూడా కుప్పం దాటిన తర్వాత రోడ్లో మీట్ అయ్యామన్నమాట. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాము. చాలా రోజుల నుంచి పోవాలనుకుంటున్నాను. అసలు ఛానల్ పెట్టినప్పటి నుంచి మనకి అరుణాచలం వెళ్ళడానికి కుదరనే లేదు. మాట్లాడయ్యా, ఎక్కడికి వెళ్తున్నారు ఆదిత్య? ఏ గుడి? ఏదో గుడి తెలియదు అంట. అరుణాచలం వీళ్ళు మాకంటే లేట్గా వచ్చారండి. మా కారు కంటే ముందుగా పెట్టారు కారు. నడకని ఎందుకు నిలిపేశారు మీరు? ఇక్కడ ఇంకానే వాకింగా మధుసూద్. అందరికంటే ఇవి రైట్. నువ్వు యంగ్ నువ్వు లేడీస్, నేను కనిపించలే కదా. హలో ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మేమందరూ కలిసి అరుణాచలం ట్రిప్ వెళ్తున్నాం. హలో, అందరూ హాయ్ చెప్పండి ఒకేసారి. 1 2 3 హాయ్. ఇక అక్కడి నుంచి అయితే బయలుదేరాము అరుణాచలం. ఇంకా టిఫిన్ టైం కదా. హలో, పులిహోర, పెరుగు, వైట్ రైస్, తీసుకో. మీరు తినేదా సాహిత్య ఆదిత్య? ఇక టిఫిన్కి మా కళావత్ అయితే పులిహోర పెరుగన్నం తీసుకొచ్చింది. నేనైతే పెరుగన్నం తీసుకున్నాను. ఇంకా మనకి ఉపవాసంతో వెళ్తాము, అందరూ పిల్లలు ఉన్నారు, ఉండలేరు కదా. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా బ్రాహ్మీయ ముహూర్తంలో నిద్రలేచి
స్నానాలు చేసి ఇంట్లో ఆ రోజు శుక్రవారము ఇంట్లో పూజలన్నీ కూడా జరుపుకొని తర్వాత బయలుదేరి వెళ్ళాం. ఎంత ప్రశాంతంగా ఉందంటే ఆ పెరగన్నమే పంచభక్ష పరమాన్నాళ్ళు తిన్నంత హాయిగా ఆ క్లైమేట్ మార్నింగ్ ఎక్కడికైనా కూడా మార్నింగ్ బయలుదేరామంటే సో ఆ ప్రశాంతతే వేరు, దాన్ని మాటల్లో వర్ణించలేం, అంత హాయిగా ఉంటుంది. ఇంకా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళినట్లయితే ఇంకా బాగుంటుంది కదా. దైవ దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. అందరికీ భోజనాలు అయితే అయిపోయింది, ఇంకంతా బయలుదేరుతున్నాం. పుష్టిగా భోంచేసి దర్శనానికి వెళ్తున్నాం. ఇంకా అక్కడి నుంచి బయలుదేరాము. ఇంకా కాసేపట్లో అరుణాచలం చేరుకుంటాము, వచ్చేసాము. ఇదే అరుణాచలం. చాలామంది దర్శనం చేసుకో ఉంటారు. అరుణాచలం అంటేనే గిరి ప్రదక్షిణ చాలా ఫేమస్ కదా, అలాగే చాలా పవర్ఫుల్ కూడా. మనం ఏదైనా ఒక మొక్కు కోరుకొని అక్కడ మనం గిరి ప్రదక్షిణ చేసి వచ్చినట్లయితే తప్పకుండా మన కోరిక ఫలిస్తుంది. కాకపోతే ఈసారి మాకు కూడా ఆ అదృష్ట గడియలు ఇంకా కుదరలేదని అనుకుంటున్నాను. నేను కూడా ఇంతవరకు ఎప్పుడు గిరి ప్రదక్షిణ అనేది చేయలేదండి. చాలాసార్లు వెళ్ళాము, చిన్నప్పటి నుంచి కూడా వెళ్తూ ఉన్నాం అరుణాచలం. సో కాకపోతే ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇదే మొదటిసారి వెళ్తున్నాను. గిరి ప్రదక్షిణ అయితే కుదరలేదు. మాకు దైవ దర్శనం అన్నీ అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోయింది. చాలా అంటే చాలా ఎండగా ఉంది, రోడ్లన్నీ కూడా అలా కాలిపోతున్నాయి. పిల్లలైతే అస్సలు తట్టుకోలేకపోయారు. ఇంకా పిల్లల్ని తీసుకొని అందరూ ఫ్యామిలీ అంతా పోతాం. అందులోని మెయిన్ ఏంటి అంటే పౌర్ణమి గడియల్లో అయితే ఆ రోజున అయితే మనకి అక్కడ వెహికల్స్ అన్నీ స్టాప్ చేస్తారంట. అప్పుడైతే మనకి నడవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే మనకి వెహికల్స్ అన్నీ కూడా వెళ్తూ ఉంది, అందుకే మేము ప్రదక్షిణ అయితే చేయలేదు. నెక్స్ట్ పౌర్ణమి టైంలో వెళ్దాము అని సో అనుకోకుండా బయలుదేరాము. ఆ రోజున చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, పైగా నాకు ఫ్రైడే సెంటిమెంట్ కాబట్టి వెళ్ళి వచ్చాము. ఇంకొకసారి గిరి ప్రదక్షిణ కోసమే ఇంకొకసారి పౌర్ణమిలో కూడా వెళ్ళాలి. సో మనం ఇలా ఏదైనా మొక్కుకొని ఒక 3 పౌర్ణములకి వరుసగా వెళ్ళి వచ్చామంటే చాలా చాలా మంచిది. కావాలంటే వెళ్ళి ట్రై చేయండి. అక్కడ చాలా పవర్ఫుల్. మనకి ఏదైనా ఒక కోరిక కోరుకున్నామంటే ఇక్కడ మనకి కొండ ఉంది కదా, నార్మల్ కొండల్లాగానే ఉంటుంది. అది పురాతన కాలంలో బంగారు కొండగా ఉండేదంట, తర్వాత యుగంలో వెండి కొండగా ఉండేది. ఇప్పుడు ఈ కలియుగంలో నార్మల్గా కొండ లాగా అయిపోయింది. గుడి చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో, అసలు ఆకాశానికి అంటినట్టు. చాలా అంటే చాలా సంతోషం వేసింది స్వామివారి దర్శనం చేసుకోవడం. సో మీలో కూడా చాలామంది అరుణాచలం వెళ్ళింటారు, గిరి ప్రదక్షిణ చేసింటారు. ఇక చాతుర్మాస దీక్ష అయితే ఈ మంత్లోనే మనకి జూలై మాసంలో 17వ తారీఖు ఏకాదశి 3 స్పెషల్. ఆ రోజు మనకి ఏకాదశి అంటే తొలి ఏకాదశి వస్తుంది, అండ్ ఆడి నెల కూడా ఆ రోజే ప్రారంభమవుతుంది, అండ్ చాతుర్మాస దీక్ష కూడా ఆ రోజు నుంచినే స్టార్ట్ అవుతుందన్నమాట. అంత అద్భుతమైన రోజు ఈ మంత్లో రాబోయే 17వ తారీఖు మనకి ఏకాదశి. తొలి ఏకాదశి అంటే పండుగలన్నింటినీ కూడా పిలుచుకొని వచ్చేది. ఈ 4 మాసాలు కూడా మనకి ప్రతి మాసము ఏదో ఒక పండుగ వస్తుంది, ఒక వ్రత దీక్ష వస్తుంది. అలాగే ఈ 4 మాసాలు ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా పూజలు చేసి ఎక్కువ భక్తిగా ఉంటారు. లేడీస్ కూడా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు నాన్ వెజ్కి నార్మల్ డేస్లో కూడా. మనం ఇలాంటి పరమ పవిత్రమైన ఈ చాతుర్మాస దీక్షలో స్వామివారికి మీరు ఏ పూజలు చేయాలనుకుంటున్నారు, ఎప్పుడూ కూడా నాన్ వెజ్ తినకుండా చేసే పూజలకి చాలా చాలా పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే ఫలితం అనేది ఎక్కువగా వస్తుంది. మనం ఆ టైంలో చేసేవి ఆ దీక్ష అవన్నీ కూడా. ఇక్కడైతే దీపాలు అయితే ఇక్కడ వెలిగిస్తారు అందరూ కూడా. అక్కడ నంది ఉంటుంది కదా గుడి ముందు, అక్కడ దీపాలు మనం అక్కడే అన్నీ అమ్ముతూ ఉంటారు. ఎక్కడ శివాలయంకి వెళ్ళినా కూడా అక్కడ దీపారాధన చేయడం చాలా చాలా శ్రేష్టం. తప్పకుండా దీపం వెలిగించాలి. మనం ఇంట్లో నుంచి అయినా కూడా తీసుకువెళ్ళి అక్కడ వెలిగించాలి. సో మేము అక్కడే తీసుకువెళ్ళాము. 365 ఒత్తులు ఉంటాయి కదా, మనం ఎక్కడ శివాలయం దగ్గరికి వెళ్ళినా కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతంలోనే అమ్ముతూ ఉంటారు.
తప్పకుండా దీపాన్ని వెలిగించే వస్తాము. సో అప్పటికి మాకు 9:30 అలా అయింది. అప్పటికే ఎండ చూడండి ఎలా మండిపోతుందో. ఇక 16 సోమవారాలు వ్రతం చేసే వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచి మొదలు పెట్టాలంటే మనకి మొదటి సోమవారం ఏకాదశి అయిన తర్వాత 22వ తారీఖు వస్తుంది. సో అప్పుడు మనకి పౌర్ణమి అయిన మరుసటి రోజు అప్పటి నుంచి స్టార్ట్ చేయవచ్చు. అది మనము పీరియడ్స్ చూసుకోవాలి. మనం ఒక 2 వారాలైనా కూడా వరుసగా పూజ చేసుకునేలాగా ఏర్పాటు చేసుకున్న అలాంటి స్థితిలోనే మనం స్టార్ట్ చేయాలి. సో ఒకసారి వ్రతం చేస్తాము, నెక్స్ట్ వీక్కే మళ్ళీ పీరియడ్స్ అనేది అడ్డు రాకుండా ఒక 2 వారాలు కంటిన్యూగా చేసేలాగా చూసుకోండి. ఓకేనా? ఇంకా లోపలికైతే దర్శనానికి వెళ్తున్నాం క్యూలో. సో మనకి మొబైల్స్ అయితే అలో ఉన్నింది లోపలికి. ఇక్కడ చూస్తున్నారు కదా, మ్యాప్ లాగా ఉంటుంది మనకి. మొత్తం అరుణాచలం ఎంత ఉంటుంది, ఎక్కడెక్కడ ఏ టెంపుల్ ఉంటుంది అన్నీ కూడా ఉంటుంది అక్కడ మనకి. లోపల కూడా ఆ ప్రాంగణం కొద్దిగా వీడియో తీశాను. అంటే ఇంకా చాలామంది దర్శనం చేసుకోకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకుంటారు టెంపుల్లోనే. అలాగే మరీ లోపల గర్భగుడి అలా తీయలేదు. అలో ఉన్నింది కానీ కూడా తీయలేదండి. మనం తీయకూడదు కూడా. గర్భగుడిలో ఉన్న దైవాన్ని మనం వెళ్ళి అక్కడ కష్టపడి ఇది ఫ్రీ దర్శనం. మీకు అనుమతి ఇవ్వాలంటే ఫ్రీ దర్శనంలోనే కష్టపడి దైవ దర్శనం చేసుకోవాలి. ఇక దైవ దర్శనం చేసుకుని వెలుపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆ ప్రాంగణంలోనే మనకి 1000 స్తంభాలు గుడిలాగా ఉంటుంది. అంటే అక్కడ ఏం దైవం ఉండదు, ఒక అరుగులాగా ఉంటుంది. అక్కడ మనము ఒక రెమెడీ కూడా ఇక మేము బయలుదేరేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే గిరి కొండ. ఆ కొండ చుట్టూ మనం నడకతో ప్రదక్షిణ చేయడమే అరుణాచల గిరి ప్రదక్షిణ అంటారు. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో. ఇంకా అక్కడ నుంచి బయలుదేరేసాము. ఇక్కడ చూపించని కొన్ని సీన్స్ అయితే మీకు ఈ సెకండ్ ఛానల్లో వీడియో షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి.